మహాభారతం అనేది మొదలైంది కృష్ణుడు పుట్టడంతో అని చెప్పి కొంతమంది అనుకుంటారు. నేను ఇక్కడ చెప్తున్నది మహాభారతం ఎవరు పుట్టడంతో మొదలైందని మాత్రమే, ద్వాపరయుగం కాదు. 2 యుగాలు మారడానికి మధ్యలో సంధ్యాంశ సంధికాలం అంటూ ఉంటుంది. అలాగే త్రేతాయుగానికి ద్వాపరయుగానికి మధ్యలో సంధ్యాంశ సంధికాలాలు 1,08,000 సంవత్సరాలు. మరి ద్వాపరయుగం మొదలవగానే మహాభారతం కూడా మొదలైంది కదా అని చెప్పి చాలా మంది ఆలోచిస్తుండొచ్చేమో. ఎలాగైతే త్రేతాయుగంలో రామాయణం జరగడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టిందో, అలాగే ద్వాపర యుగంలో కూడా మహాభారతం జరగడానికి కొన్ని వేల సంవత్సరాలు పట్టింది. అయితే ద్వాపర యుగంలో వరుసగా రాజులు యయాతి, పూరుడు, జనమేజయుడు, ప్రాచీన్వంతుడు, దుష్యంతుడు, భరతుడు, భుమన్యుడు, సుహుత్రుడు, హస్తి, కురువు, ప్రతీపుడు, సంతనుడు, భీష్ముడు, దాదాపు 40-45 తరాల తర్వాత హస్తినాపుర రాజైన సంతనుడు గంగాదేవులకు దేవవ్రతుడుగా జన్మించాడు. అతనే భీష్ముడు. ఆయన పుట్టుకతోనే మహాభారతం మొదలైంది.